నంద్యాల జిల్లా సీతారాంపురం గ్రామంలో హత్యా ఘటనలో మృతి చెందిన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి నంద్యాల పట్టణంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి దౌర్జన్యాలు, దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇది అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన విధానం కాదన్నారు. గంటలకు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాణ్యం మీదుగా ఆర్లగడ్డ హైవే మీదుగా వెళ్ళి ఐలూరు మెట్ట నుంచి సీతారాపురం గ్రామాన్ని చేరుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో పరిణామాలు ఈ 2 మాసాల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా టీవీలలో చూస్తూ ఉంటే చూడబుద్ధి కావడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనలో చూసాం, రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం, రకరకాల కిరణ్ కుమార్ రెడ్డి, రోషే లాంటి పాలన కూడా చూసాం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు. ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రావడం జరిగింది. ఏమనుకుంటా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు అమలు పరుస్తున్నారు, మాకు చూపిస్తూ ఉన్నారు దారి. నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ఇలాగనే చేయండి అని చెప్తా ఉన్నారు. వడ్డీ అసలు ఎక్కిస్తాం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అసలు వడ్డీ వేసి అన్ని రకాలుగా మీరే దారి చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు కూడా ఇట్లా చేయండి, మాకంటే ఇంకా బాగా చేయాలనేది చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దారుణమైనటువంటి విషయాలు, ఇట్లాంటి దుర్మార్గం. ఎవరో పాపం అనామకులు బలైతా ఉన్నారు. సుబ్బరాయుడు అనామకుడు, పాపం ఆయనకి సంబంధమే లేదు, బీదవాడు, ఏమి లేదు. కొడుకు ఏజెంట్ కూర్చునేందుకు ఇంట్లో పోయి దుర్మార్గంగా చంపడం అనేది. ఆయన ఈ యొక్క శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 91లోనే ఈ యొక్క నేర చరిత్ర గలవాడు. 90 మళ్ళీ 2001, 2002లో డబుల్ మర్డర్ చేశాడు. మళ్ళీ బోర్లను కాల్చాడు. 420 కేసులు ఉన్నాయి. అంటే ఫోర్జరీ చేయడం. ఎవరన్నా తండ్రి 2 కొడుకులకు ఆస్తి రాసిస్తే తండ్రి చనిపోయినా అంటే పాత డేట్ వేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసి కొడుకుల మీద పోయి ఈరోజు భూమి నాన్న రాసిచ్చాడు మాకు ఇస్తావా లేదని బెదిరించే రోజులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు. దాదాపు 59 కేసులు గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి 59 కేసులు. బోర్లుగా కాల్చాడు, బోర్ వేయలేదని చెప్పి. ఇక్కడ చాలా చోట్ల ఇక్కడ మన పద్మావతి నగర్లో చూస్తే సిగరెట్లు పెట్టి కాల్చినారు. ఒకప్పుడు భూములు రాసుకొని హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఎన్నో రకాలుగా. ఎస్బీఐ కాలనీలో. నమస్కారం. మా నాయకుడు, మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం సుబ్బరాయుని కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. ఓరకల్లు ఎయిర్పోర్టుకు 10 గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓరకల్లు, విషయనాపురం, సోమయాలపల్లె మీద పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఐలూరు మెట్ట నుంచి సీతారాంపురం పోయి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్లో ఇక్కడికి వచ్చి మళ్ళా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్నే లాడ్జి ఇక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎంపీ గారి ఆఫీస్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు దాంతోపాటు ఇప్పుడు మాకు ఈ పాణ్యంలో కూడా విషయనాపురం అయితేనే మా ఊళ్ళో ఉండే నాయకులు ఆల్రెడీ ఎంగనే అతన్ని కారు పగలగొట్టి అతన్ని కొట్టడం జరిగింది. గడివేమల మండలం ఒడ్లుట్ల రవి అని అతన్ని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే స్టేజీ, చనిపోయినాడని వదిలిపెట్టిన స్టేజీ. ఏదో అదృష్టపడి అతను అంటే మేముండినప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రానియలేదు. మామూలుగా రాజకీయాలలో ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా లిగాడు పెట్టుకొని నాకు ఎందుకు ఓటేయలేదని ఏదన్నా గలాటలు చూశాను తప్ప, గెలిచిన వాళ్ళు మాత్రం గలాటలు పెట్టుకోవడం మొట్టమొదటిసారి. అంటే నేను 85 నుంచి రాజకీయాలలో ఉన్నాను కాబట్టి ఇటువంటి రాజకీయం మొట్టమొదటిసారిగా చూడండి. అంటే లోకేష్ కానీ రెడ్ బుక్ ద్వారా ఏమన్నా ఇదంతా కొత్త సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాడు అనేది అర్థం కావడం. పోలీసులు మాత్రం కోరేది ఒకటే. ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎవరు తప్పు చేసినా స్పేర్ చేయొద్దండి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్
కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పోలీసులను కోరేది ఒకటి, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరడం.